Hello, my dear students. Welcome back all of you. Guys, ఈ వీడియోలో స్పెషల్గా ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ పాలిటీ కరెంట్ రిలేటెడ్ పాలిటీ అంటే కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి చూసినట్లయితే క్వశ్చన్ చూడొచ్చు. జస్ట్ లుక్ ఇన్ టు దిస్. ఒకసారి మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. 1 సెకండ్. బోర్డ్ మొత్తం కవర్ అయిందని అనుకుంటున్నాను. 1 సెకండ్ ఒకసారి దీన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అసలు యాక్చువల్గా టాపిక్లో ఏముంది. రీసెంట్గా అంతకుముందు మనం చెప్పుకున్నాం అనూప్ బన్వర్లాల్ అని చెప్పేసి. అనూప్ బన్వర్లాల్ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త చట్టం రావడం మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు అన్నింటినీ మీరు డిస్కస్ చేస్తారు, మనం చదువుతాం. కానీ సో ఇక్కడ మ్యాటర్ కంటెంట్ అంటే ఆ ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్లో నుంచి ఇస్తే దీన్ని ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది. సో ఐ హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి చూసినంతసేపు ఏనా బీనా సీనా డీనా అని చెప్పి పెట్టాను. అండ్ గొంతు కొంచెం బాగాలేదు, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, కొంచెం ఎనర్జీ ఉండదు, కొంచెం స్లోగా చెప్తున్నాను, బట్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో మీకు ఈ క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాన్ని అనూప్ బన్వర్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2023లో అనూప్ బన్వర్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో ట్రాన్స్పరెన్సీ, ఎలక్షన్స్లో పారదర్శకత, ప్రజలకు ఎన్నికల మీద విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది ఉంది. సో ఆ క్రెడిబిలిటీ ఎప్పుడు పోతే ప్రజలకు ఎన్నికల మీద నమ్మకం పోతుంది. ఇంకొకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి అనేది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మౌలిక స్వరూపంలో ఒక భాగం, బేసిక్ స్ట్రక్చర్లో భాగం. సో అయితే పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీరు చూసే ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ వాళ్లకు బీజేపీ పార్టీతో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు అపోజిషన్ పార్టీస్ చూపించడం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంతో అనూప్ బన్వర్లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, ఓకే, ఈసీ అని కూడా అంటారు, వీళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించి పార్లమెంట్ నిర్ణయం తీసుకునేంత లోపు నేనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను. దాని ప్రకారం ఏంటంటే ఒక కొలీజియం సిస్టమ్ ఉంటుంది. కొలీజియం సిస్టమ్. సో ఎవరుంటారు ఈ కొలీజియంలో అంటే కొలీజియం సిస్టమ్ని అనౌన్స్ చేసి ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, ఈ ముగ్గురు కలిపి సో ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేయాలి. సో అయితే అప్పటి వరకు 1991 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్, సో కండిషన్స్, సాలరీస్, సో ఎన్నికల సంఘం యొక్క నియామకం, నిబంధనలు, జీతభత్యాలు, దానికి సంబంధించి 1991లో ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని రిపీల్ చేసి 2023లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ సర్వీస్ రూల్స్ కండిషన్స్ యాక్ట్ అని చెప్పేసి దాని ప్లేస్లో 2023లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, ముఖ్య ఎన్నికల అధికారి మరియు ఇతర ఎన్నికల అధికారులు, వీళ్ళను అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కానీ దానికంటే ముందు ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది. సో మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒక సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీలో ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, లేదా లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అతిపెద్ద పార్టీ నాయకుడు లేదా ప్రతిపక్ష నాయకుడు. సో కేంద్ర క్యాబినెట్ మంత్రి, సో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ఈ ముగ్గురు కలిపి
సో ప్రెసిడెంట్ కి చెప్తారు, వాళ్ళనే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఇది ప్రొసీజర్. ఇదే 2023 యాక్ట్ తీసుకొచ్చి, దీంతో పాటు ఈ సెలెక్ట్ కమిటీకి హెల్ప్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ప్యానెల్ కి హెడ్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. అండ్ నెక్స్ట్, అంతకుముందు వరకు వీళ్ళ సాలరీస్ సుప్రీం కోర్ట్ జడ్జితో సమానంగా ఉండేవి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ ఉంటాడు కదా, ఆయనతో సమానమైన సాలరీ ఉంటుంది. సో ఇది కొన్ని కండిషన్స్. సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ ప్రకారం దీన్ని మనం చూస్తే, చూడండి, అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ఏది ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో సిఈసి అండ్ ఈసీ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెలెక్ట్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కరెక్టే, కానీ యూనియన్ హోమ్ మినిస్టర్ అనేది తప్పు, రాంగ్. సెర్చ్ కమిటీ బై ద క్యాబినెట్ సెక్రటరీ షాల్ ప్రపోజ్ ఎ ప్యానల్ నేమ్స్ టు ద సెలక్షన్ కమిటీ which cannot consider any other person than included in the panel by the search committee. దీన్ని చూద్దాం ఒకసారి. This act repealed 1991 act. ఇది కరెక్టే. Both 1991 and 2023 dealt with the appointment, salary and conditions of service. Yes, ఇది కూడా కరెక్టే. సో ఖచ్చితంగా ఇందులో ఏ అనేది తప్పు. సో ఏ తప్పు కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది, ఇది కూడా రాంగ్ అయిపోతుంది, ఇది కూడా రాంగ్ అయిపోతుంది. సో మిగిలిందల్లా బిసి మాత్రమే. సో బిసి, అఫ్ కోర్స్ డి కూడా కరెక్ట్, ఇక్కడ మనకు చూడలేదు అనుకుంటా. దీనికి సంబంధించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను చూడండి, అంటే నేను దీన్ని ఎలా తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్. చూడండి, సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ బిల్ 2023. ఇది నేను పిఆర్ఎస్ ఇండియా నుంచి తీసుకున్నాను డైరెక్ట్ గా. బిల్ రీప్లేసెస్ ద ఎలక్షన్ కమిషన్ so and transaction of business 1991. It provides for the appointment, salary, removal of the election commission and election commissioners. చూడండి, so will be appointed by the president upon the recommendation of selection committee. సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సెలక్షన్ కమిటీ విల్ బి వ్యాలిడ్ ఈవెన్ దెర్ ఇస్ అ వేకెన్సీ. రేపు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వేకెన్సీ ఉన్నా కూడా దీన్ని వ్యాలిడ్ అని చెప్పి, దానికి ఏముంది? సెర్చ్ కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ప్రపోజ్ ఎ ప్యానల్ ఆఫ్ నేమ్స్ సెలెక్ట్ కమిటీ టు ద సెలెక్ట్ కమిటీ. ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్స్ ఇంక్లూడ్ ఎ పోస్ట్ ఈక్వివాలెంట్ టు సెక్రటరీ జనరల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ కి సెక్రటరీ జనరల్ కి సంబంధించి. సాలరీ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి ఈక్వివాలెంట్ టు దట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. సారీ, ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీకి సంబంధించి, salary matram equivalent to that of cabinet secretary. Under 1991 act, it is equivalent to Supreme Court judge. So inkonni chuddam, key issues. Selection process of election commission may be dominated by the government, which has implications for its independence. So ఇది అవసరం లేదు. ఇంకా highlights of the bill చూడండి. So members commissions కి సంబంధించి, so selection process which would be equivalent to the court directed that appointment should be done by the president on the recommendations of this committee. సో అదే చెప్తుంది కీ ఫీచర్స్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫిక్స్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ విల్ సజెస్ట్. చూడండి, కొంచెం డెప్త్ గా వచ్చింది. సెలెక్ట్ కమిటీ విల్ కంప్రైజ్ ఏ సెర్చ్ కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ విల్ సజెస్ట్ 5 names టు ద సెలక్షన్ కమిటీ. రేపు ఇందులోంచి అడుగుతారు, 5 names ఇవ్వచ్చండి. సెలక్షన్ కమిటీ మే కన్సిడర్ ఎనీ పర్సన్ అదర్ దెన్ సజెస్టెడ్ బై ద సెర్చ్ కమిటీ. ఈ పాయింట్ కోసమే చెప్తున్నాను. నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఎలా ఉంది చూడండి. సో సెర్చ్ కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ shall propose panel of names. Correct. So any other person than those included in the panel. వీళ్ళు కాకుండా వేరేవి కూడా ఉంటాయా అంటే వాళ్ళని రికమెండ్ చేయలేరు అని అడుగుతున్నారు. బట్ వేరే వాళ్ళని కూడా రికమెండ్ చేయొచ్చు. సో అదే కదా మనం చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ సో కెనాట్ అని ఇచ్చారు. సో అంటే విచ్ కెనాట్ కన్సిడర్, ఇది కన్సిడర్ చేయదు అని చెప్తుంది. సో కాబట్టి బి కూడా తప్పు. సో ఏ తప్పు, బి తప్పు. మనకు వచ్చేసరికి సి అండ్ డి మాత్రమే. సో ఇక్కడ సి, డి. సో ఒక్కసారి దీన్ని చేంజెస్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఏ లేదనుకోండి, జస్ట్ సిడి మాత్రమే. సెక్రటరీ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ సిఈసి. సో అదే కదా 1991, 2023 సిడికి సంబంధించి. సో అంటే చిన్న వీడియోనే, బట్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ ఇస్తే మీ అంతా అడిగేది ఇంత డెప్త్ గా చదవాలా అంటే అన్ని అవసరం లేదు. కొన్ని ల్యాండ్ మార్క్ థింగ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్నే ఇప్పుడు మీకు తెలుగులో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఐ థింక్ దీనికి తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ లేదా, దీనికి చూద్దాం.
ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇక్కడ బేసికల్గా. బుక్ మార్క్స్ ఎక్స్టెన్షన్ ట్రాన్స్లేట్ తెలుగుకు పెడుతున్నాను చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. సో సేమ్ తెలుగులో, ఎందుకంటే మళ్ళీ సార్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పారు తెలుగులో చెప్పలేదు అంటారు. చూడండి, సో చూడండి, సెలక్షన్ కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి నియామకం చేయాలని కోర్టు ఆదేశించింది. సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన, అంటే ఇది అంతకుముందు జరిగింది, అంటే అంతకుముందు జడ్జిమెంట్లో చూడండి. ఇప్పుడు సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక నియంత్రణ నుండి స్వతంత్రంగా ఉండాలని కోర్టు పేర్కొంది. సో ఇది ఎంపిక ప్రక్రియను తప్పనిసరి చేస్తుంది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఇప్పుడు నేను చెప్పేదే కొనసాగుతుంది అని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. తర్వాత దీంట్లో ఏం జరిగింది చూడండి. కమిషన్ ఎంపిక సిఫారసు రాష్ట్రపతిచే నియమించబడుతుంది. కమిటీలో ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద పార్టీ నాయకుడు, కేబినెట్ మంత్రి అని చెప్పాను. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో సర్చ్ కమిటీ ఉంటుంది. సర్చ్ కమిటీ 5 పేర్లు సూచిస్తుంది. చూడండి, 5 పేర్లు సూచించనుంది. సర్చ్ కమిటీ సూచించిన వ్యక్తులు కాకుండా సెలక్షన్ కమిటీ ఎవరినైనా పరిగణించవచ్చు. అదే చెప్తుంది, అదే మీకు ఇచ్చిన తెలుగులో. సో ఒక్కొక్కసారి ఇది అడుగుతారు, అర్హతలకు వేటిని ప్రమాణంగా తీసుకోవాలి? చిత్తశుద్ధి గల వ్యక్తులు, ఎన్నికల నిర్వహణ మరియు నిర్వహణలో జ్ఞానం. చూడండి, వీళ్ళ అపాయింట్మెంట్ కు సంబంధించి సో ఎవరిని చూడండి, ముందైతే జీతం, అలవెన్సులు మరియు ఇతర సర్వీసు కేబినెట్ సెక్రటరీతో సమానంగా ఉంటాయి. వారు గతంలో ఉన్న సర్వీసెస్ నుండి, ఇక ఇది వేరు. ఈ లింక్ ఏదైతే ఉంటుందో ఇటు తెలుగుది ఇటు ఇంగ్లీష్ది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. అండ్ దానికంటే ముందు చిన్న అనౌన్స్మెంట్ చూడండి. ఆల్రెడీ టీఎస్పీఎస్సి ఇప్పుడు నేను ఎలాగైతే క్వశ్చన్ డిసైడ్ చేశానో, టాపిక్ చెప్పిన ప్రతిసారి కూడా ఇలాంటి క్వశ్చన్సే మీకు అందించడం జరుగుతుంది. పాలిటీ క్లాసెస్ ఆల్రెడీ నా క్లాసెస్ వేలాది మంది స్టూడెంట్స్ చూసే ఉన్నారు. సో డైలీ బైలింగ్వల్ క్లాసెస్ మీకు జరుగుతాయి. డైలీ కాదు కానీ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ 40% సిలబస్ అయిపోయింది. బట్ లైవ్ క్లాసెస్ వినాలి, డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, కరెంట్ అప్డేట్స్ కావాలంటే మీరు దీన్ని ఫాలో అవచ్చు. లేదు మా దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పాను కదా, దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ. గ్రూప్ 1 వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కోర్సు. పాలిటీ కంటెంట్ ఎలాగైతే చెప్తానో గ్రూప్ 1లో కూడా అంతే వినూత్నంగా, అంతే అనలిటికల్ గా చెప్పడానికి నేను మీ ముందు ఉంటున్నాను, ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో అదే మీకు ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్. సో ఇది మళ్ళీ చూద్దాం క్వశ్చన్. ఇప్పుడు ఇది చూద్దాం, స్వీప్. సో ఇది కూడా న్యూస్ లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్ రిగార్డింగ్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇది కంప్లీట్ ఫుల్ ఫామ్ కాబట్టి తెలుగులో మీకు అవసరం లేదు. ఈ స్వీప్ గురించి అడుగుతున్నారు. సో ఓన్లీ ఆన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్, నాట్ ఆన్ ఇంక్రీజింగ్ ద ఓటర్ టర్న్అవుట్. ఓటర్ టర్న్అవుట్ ఇంక్రీజ్ కాదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ పైన. ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్యూరిఫై ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఎవ్రీ పోలింగ్ బూత్. ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ ప్రెజెంట్ ఫామ్ 2010. ఇది ఆప్షన్స్. సో ఒక్కసారి మీ పాలిటీ చదువుతున్నారు కదా, ఇటువంటివి మీరు కవర్ చేశారా? కవర్ చేసి ఉంటే దీనికి ఆన్సర్ ఏంటో ఒక్కసారి చెప్పండి. ఓకే, ఇది ఎలా ఇచ్చారో ఏంటో కూడా నేను చెప్తాను. సో డైరెక్ట్ గా దీనికి ఇప్పుడు మీరు దీని స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను చూడండి. సో ఇది చూడండి, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్, ECI sweep.nic.in అని కనబడుతుంది. సో ఇది దానికి సంబంధించిన హోమ్ పేజ్. నేషనల్ ఓటర్స్ అంటే ఎగ్జాక్ట్ గా అథెంటికేటెడ్ గా వెబ్సైట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చూసి మీకు చెప్తున్నాను చూడండి. ఇదంతా మీకు కనబడుతుంది. విజన్ చూడండి, టు ఎన్లైటెన్, ఎనేబుల్ అండ్ ఎంపవర్ ఎవ్రీ సిటిజన్. ఒక ఓటర్ గా రిజిస్టర్ చేసుకోవడం అండ్ క్యాస్ట్ హిస్ ఓట్, అంటే ఓటర్ అవేర్నెస్, దాంతో పాటు ఓటర్ వేయడానికి కూడా, ఓటర్ టర్న్అవుట్ ని పెంచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చూడండి, ఆబ్జెక్టివ్, దీని ఆబ్జెక్టివ్స్ మనకు జనరల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, సో అలాగా ఇది కూడా మీకు వెబ్సైట్ లో చూపిస్తాను. చూడండి దాని ఆబ్జెక్టివ్స్ ఇక్కడ, ప్యూరిఫైయింగ్ ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ఎవ్రీ పోలింగ్ బూత్. ఎస్ కరెక్టే. బ్రిడ్జింగ్ జెండర్ గ్యాప్, అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దీనిలో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. బేసికల్గా ఇది 2009లో ఇనిషియేషన్ స్టార్ట్ అయింది, ఇంప్లిమెంటేషన్ 2010 నుంచి జరిగింది. ప్రతిసారి ఎలక్షన్ జరిగినప్పుడల్లా ఇది న్యూస్ లో ఉంటది కాబట్టి, రీసెంట్ గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి స్వీప్ గురించి మనకు ఎగ్జామ్ లో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ దీన్నే
తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ట్రాన్స్లేట్ రావట్లేదు, ట్రాన్స్లేట్ ఇక్కడ ఉంది. ఎస్ రండబ్బా, ట్రాన్స్లేట్ రావట్లేదు. ఇట్స్ ఓకే. సో మీకు జస్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ సంబంధించిన లింక్ కూడా నేను మీకు పెడతాను. ఓకే, దీనికి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్, నాట్ ఆన్ ఇంక్రీజింగ్ ఓటర్ టర్న్అవుట్. తప్పు. ప్యూరిఫై ద ఎలక్టోరల్ లోడ్ ఫర్ ఎవ్రీ పోలింగ్ బూత్. కరెక్టే, అండ్ ఇది కూడా కరెక్ట్. సో బి అండ్ సి కరెక్ట్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో హెల్త్ కొంచెం గొంతు బాగాలేదు, హెల్త్ బాగానే ఉంది, చెప్పలేకపోతున్నాను, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది క్లాసెస్కి కూడా. బట్ మీకు ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్స్ ఇప్పటి నుంచి ఈ విధంగా పెడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 2 questions ని తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను. అలాగే ఇట్లాంటి క్వశ్చన్స్, బల్క్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలంటే మీకు ఎంసీక్యూ సిరీస్ కి సంబంధించిన చెప్తున్నాను కదా, ఎంసీక్యూ. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ టెస్ట్స్, గ్రాండ్ టెస్ట్, వీటన్నిటిని ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక్కటి తీసుకున్నా కూడా మీకు లాట్ ఆఫ్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? సో ఇట్లాంటి వీడియోస్ నచ్చితే, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి వీడియోస్ చేయాలంటే కమెంట్స్ చెప్పండి. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటు ఏపీ ఇటు తెలంగాణ ఇద్దరికి కూడా పాలిటీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా, ఎంత అనలైటికల్ గా, ఎంత ఫ్యాక్చువల్ గా చెప్పాలో అన్ని చెప్పేటట్టు అద్భుతమైన కోర్స్ కూడా డిజైన్ చేశాను బైలింగ్వల్ లో. ఒకవేళ ఆల్రెడీ అయిపోయిన బ్యాచ్ది కావాలంటే తెలుగు సపరేట్, ఇంగ్లీష్ సపరేట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో పెడతాను, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.